హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త. షాక్ ఇస్తున్న కొత్త వైరస్ అండి. ఇవన్నీ మూసివేత. పూర్తి వివరాలు అయితే ఇప్పుడు తెలుసుకుందాము. వీడియోని చివరి దాకా చూడడానికి ప్రయత్నం చేయండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మెదడును తినేస్తున్న ఓ అమీబా అందరిలోనూ టెర్రర్ పుట్టిస్తుందండి. ఇప్పటికే కేరళ రాష్ట్రంలో ఆ వ్యాధి బారిన పడి 3 ప్రాణాలు విడిచారు. ముఖ్యంగా కలుషిత నీటితో స్నానం చేస్తే అమీబా ఇన్ఫెక్షన్ ముక్కు నుంచి బాడీలోకి ప్రవేశిస్తుందట. అనంతరం అది మెల్లగా మెదడుపై దాడి చేస్తుందని వైద్యులు వెల్లడించారు. అమీబా వైరస్ అంటువ్యాధి కాదని తేల్చి చెప్పారు. ముఖ్యంగా చిన్నపిల్లలపై తీవ్రంగా ప్రభావం అయితే చూపుతుందని డాక్టర్లు తెలిపారండి. అయితే కేరళ రాష్ట్రంలో వైద్య శాఖ అమీబా ఇన్ఫెక్షన్ బారి నుంచి కాపాడుకునేందుకు మార్గదర్శకాలను సైతం విడుదల చేసిందండి. అయితే అమీబా ముక్కు ద్వారా మెదడుకు చేరిన వెంటనే మెదడు కణజాలాన్ని నాశనం చేసి ప్రైమరీ అమీబిక్ మెనింగో ఎన్ఫెఫాలిటిస్ అంటే పిఎంఏ అంటారండి. షార్ట్ ఫామ్లో పిఎంఏ అనే మెదడు ఇన్ఫెక్షన్కు కారణమవుతుందట. అమీబా బ్రెయిన్లోకి వెళ్ళాక వ్యాధి లక్షణాలు సాధారణంగా 5 రోజుల తర్వాత ప్రారంభం అవుతాయని చెప్తున్నారు. కానీ అవి బయటపడడానికి 1 నుంచి 12 రోజుల వరకు సమయం పడుతుంది. వ్యాధి సోకిన వారిలో తలనొప్పి, జ్వరం, వికారం లేదా వాంతులు అవుతాయి. 2వ దశలో మెదడు బిగుసుకుపోవడము, గందరగోళము, వ్యక్తుల పరిసరాలపై శ్రద్ధ లేకపోవడము, మూర్ఛలు, భ్రాంతులు కలిగించి చివరకు కోమా వరకు దారితీస్తాయని చెప్తున్నారు. 18 రోజుల్లో మరణం కూడా సంభవించవచ్చు అని వైద్యులు అయితే వెల్లడించారు ఫ్రెండ్స్. సో ఈ విధంగా అతి భయంకరమైన వైరస్ అండి ఇది అమీబా. ఇది టెర్రర్ వ్యాధి అని అయితే చెప్తున్నారు. టెర్రర్ పుట్టిస్తుందని అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడే కేరళలో అయితే ఎంటర్ అయింది. సో ఇది నీళ్లు పోసుకోవడం ద్వారా స్నానం చేసేటప్పుడు ముక్కు ద్వారా అయితే మెదడుకు వ్యాపించే అవకాశం ఉన్నట్టు చెప్తున్నారు ఫ్రెండ్స్.